హే గైస్ ఈ రోజు మన టాపిక్ వచ్చేసి ఎంఎస్ ఫ్యాబ్రిక్. ఇది ఎవరైతే డేటా సైన్స్ అండ్ డేటా అనలిటిక్స్, పవర్ బిఐ డెవలపర్ అండ్ ఎస్క్యూఎల్ డెవలపర్ గా వర్క్ చేయాలనుకుంటున్నారో ఆర్ ఎవరైతే వర్క్ చేస్తున్నారో ఎంఎస్ ఫ్యాబ్రిక్ గురించి మీకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. సో ఈ వీడియోని లైక్ చేసి ఎలాంటి జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్న మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, అసలు ఎంఎస్ ఫ్యాబ్రిక్ అంటే ఏంటి? కంపెనీస్ లో ఎంఎస్ ఫ్యాబ్రిక్ లాంచ్ అవ్వక ముందు డేటా ఇంజనీర్ కి సపరేట్ గా ఒక టూల్ వాడేవారు. డేటా కలెక్షన్ అండ్ డేటా ప్రాసెస్ చేయడానికి ఒక టూల్ వాడేవారు. డేటా అనలిటిక్స్ కి సపరేట్ గా ఒక టూల్, అండ్ ఇవన్నీ డిస్కనెక్టెడ్ గా ఉండేవి. బట్ మైక్రోసాఫ్ట్ దీన్ని సాల్వ్ చేయడానికి ఎంఎస్ ఫ్యాబ్రిక్ ని ఇంట్రొడ్యూస్ చేసింది. ఇది ఒక ఆల్ ఇన్ వన్ అనలిటిక్స్ ప్లాట్ఫామ్. ఇది మనకి ఎలా యూజ్ అవుతుందంటే డేటా కలెక్షన్ నుంచి అండ్ పవర్ బిఐ డాష్ బోర్డ్స్ వరకు అన్ని ఈ ప్లాట్ఫామ్ లో ఉంటాయి. దీనిలో మనకి కొన్ని కీ కాన్సెప్ట్స్ ఉంటాయి. ఇంపార్టెంట్ వచ్చేసి వన్ లేక్ అండ్ షార్ట్ కట్ కాన్సెప్ట్. వన్ లేక్ అంటే ఏంటంటే ఇది ఒక సెంట్రల్ డేటా యూనిట్ అని చెప్పొచ్చు. అండ్ షార్ట్ కట్స్ అంటే ఏంటంటే షార్ట్ కట్స్ యూస్ చేసుకొని మనం డేటాను కాపీ చేయకుండా డైరెక్ట్ గా యూస్ చేసుకోవచ్చు. సో మీరు ఎలాంటి రోల్స్ కి అప్లై చేస్తున్నారంటే ఖచ్చితంగా ఎంఎస్ ఫ్యాబ్రిక్ గురించి మీకు తెలిసి ఉండాలి. మీరు ఫ్రెషర్ అయినా ఎక్స్పీరియన్స్ అయినా. సో దీనికోసం క్లియర్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇది ఎక్కడి నుంచి నేర్చుకోవాలి, కావాల్సిన రిసోర్సెస్ అండ్ దీని నుంచి వచ్చే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అన్ని కలిపి ఒక పీడిఎఫ్ లో పెట్టా. సో ఈ పీడిఎఫ్ కావాలంటే యు నో వాట్ టు డూ. అండ్ నెక్స్ట్ మీకు ఏ టాపిక్ కావాలో కామెంట్ లో చెప్పండి. బాయ్.